పట్టణ మరియు 34వ వార్డు ప్రజలకు నమస్కారాలు. నేను మీ సురేష్ నాయుడిని. గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ అక్రమాల మీద పోరాటం చేస్తూ ఈ వార్డులో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని కాంగ్రెస్ పార్టీని ముందు నడిపిస్తూ మీ అందరి సహకారంతో కొనసాగుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఏం జరిగిందయ్యా అంటే రోడ్ల విధ్వంసము, అభివృద్ధి నోచుకోలేదు. 34వ వార్డు నీళ్ళ ఎద్దడి ఉంది, ఏ మురికాల వాళ్ళు చెత్త ఉంది, ఎవరిల్లు అదే స్థితిలో అప్పట్లో శాసనసభ్యులు మురళీనాయక్ గారు రోడ్డు అధ్వానం నుండి కంకరదేవిన రోడ్డు సెంట్రల్ లైటింగ్ పెట్టించడం జరిగింది. పూర్వపల్లి నగర్లో రోడ్ల కోసం ఎవరైనా శంకుస్థాపన చేపించడం జరిగింది. లక్ష్మీనాగిస్ ఏరియాలో అతి అధ్వానమైన రోడ్లు, వాటి అభివృద్ధిలో నేను ముందుండి రోడ్లు వేపిస్తాను. కాలువలు అమృత్ పథకం ద్వారా నీళ్లను కల్పిస్తున్నాను. అలాగే మీరు గమనించి ఈ విషయం చూస్తే, అంటే మీరు బంద్ వేసుకొని పోయినా నడుచుకుంటూ వెళ్ళి చూసినా బ్రహ్మకుమారిస్ నుంచి సత్రం వరకు రోడ్డు ఎలా ఉందో చూడండి. అక్కడ వేయాల్సిన రోడ్డు ఎక్కడ వేసాడు అయ్యా అంటే వాళ్ళ ఇంటి నుంచి సుమారు 200-300 మీటర్లు ఇండ్లు లేని ఖాళీ ప్లేస్లో ఇంటి చుట్టూ రోడ్డు వేసుకొని కాలువలు కట్టుకొని మట్టి అంటకుండా దాని ఎదురుగా ఉన్న ఎకరం భూమి తను కబ్జాలో పెట్టి కొనుక్కున్న భూమి చెరువు శిఖాన్లోకి అభివృద్ధి చేసుకోవడానికి ప్లాట్లు చేసి అమ్ముకోవడానికి తను అక్కడ రోడ్డు వేసిండు. మరి లక్ష్మీ టాకీస్ దగ్గర ఎందుకు రోడ్డు కనపడలేదు? మరి బ్రహ్మకుమారిస్ సత్రం దగ్గర ఎందుకు రోడ్డు కనపడలేదు? అంటే ప్రజలకు సేవ చేయాల్సిన పాలకులు, బీఆర్ఎస్ లీడర్లు వాళ్ళ సొంత అవసరాలకు, వాళ్ళ సొంత అభివృద్ధి కొరకే. నేను రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు నా జీవితం మీకు తెలుసు. ఎకరం భూమి అమ్ముకున్నా, నాకు భూమి లేదు, ఇల్లు లేదు, ఏది లేదు. నా జీవితం సామాన్యంగా మారింది. ప్రజల క్షేత్రంలోనే ఉన్నాను. వాడు బీఆర్ఎస్ లీడర్లు రాజకీయం మొదలు పెట్టినప్పుడు ఏమి లేని వ్యక్తులు ఈరోజు అపార్ట్మెంట్లు, బిల్డింగ్ల మీద బిల్డింగ్లు, కార్లు, వాళ్ళ యొక్క ఆర్భాటాలు, హంగులు పెరిగిపోతూ వచ్చాయి. యువతను చెడగొడుతూ వచ్చారు. తాగుడుకు బానిసలు చేస్తూ వచ్చాడు. అభివృద్ధికి ఓటేయండి, సురేష్ నాయుడిని భారీ మెజార్టీతో గెలిపించండి. ఎమ్మెల్యే మురళీనాయక్ గారి సహకారం, ఎంపీ బలరాం నాయక్ గారి సహకారంతో అత్యధిక నిధులు తెచ్చి పార్కులు, రోడ్లు, డ్రైనేజ్, నీళ్ల వసతిని కల్పిస్తానని మిమ్మల్ని అందరినీ చేతులెత్తి జోడించి వేడుకుంటున్నాను. గతంలో నేను ఓడిపోయిన విషయం చెప్పిన పోరాటం చేసిన గతంలో కూడా ఓడిపోయిన ప్రజలారా, ఈసారి నాకు మరి మెజారిటీతో గెలిపించండి. తప్పకుండా మీ వెంట ఉండి మీకు ఏ కష్టం వచ్చి నేను కడప తట్టి మీ పని చేస్తానికి నేను ముందుకుంటా. అదొక్క లాస్ట్ వాయిస్. ఓడిపోయినంత మాత్రాన్ని ఇంట్లో లేను. నేను ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవడంలో కీలక పాత్రగా, ఎంపీ గారిని గెలిపించుకోవడంలో కీలక పాత్రగా ఉండి మన వార్డులో అభివృద్ధి కొరకు నేను నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయించడం జరిగింది. జై కాంగ్రెస్.